కులాలతో మతాలతోటి వైషమ్యాలు సృష్టించి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏదన్నా చేసిన యాత్రలు ఏమన్నా ఉన్నాయంటే ఎక్కడన్నా జనం ఒక శవం కనపడితే చాలు ఈయన శవం శవం అనుకుంటాం ఎగబడి అక్కడికి వస్తాడు. ఎక్కడన్నా రౌడీలు గుండాలని జైల్లో పెడితే ఆ జైలు దగ్గరకు వచ్చేసి మరి కుదులు సూక్తులు చెప్తాడు. నీ 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అరాచకాలు, అవినీతి, దుర్మార్గం, దోపిడీ శాఖల వారీగా వైట్ పేపర్లు ప్రకటించాం. శాసనసభకు వచ్చే ధైర్యం లేని నువ్వు బయట కూర్చొని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు అసెంబ్లీలో ప్రమాణం చేయడానికి వచ్చిన రోజు మా కూటమి సభ్యులు ఎంతో హుందాగా వ్యవహరించారు. మేము విషయాల మీదనే ప్రస్తావిస్తాను తప్పితే వ్యక్తిగతంగా నీలాగా బురద తల్లే కార్యక్రమాల్లో ఆనవాయితీ మాకు లేదని చెప్తాను. వచ్చే సంవత్సరం వరికపూడిసెల పనులు పూర్తి చేస్తామని చెప్పేసి మొదలు పెడతామని చెప్పేసి పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టు రావడంతో ఫేజ్ 2 మరి ఆ ప్రాంతం అంతా ముప్పుకి గురవుతుంది కాబట్టి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఆత్మకూరు మరి ప్రజలు ఎవరైతే దళితుల్ని చాలా కాలంగా గ్రామాల నుంచి బహిష్కరించారో వైసీపీ వాళ్ళందరినీ తీసుకొని పోయి కలిసిన సందర్భంలో వాళ్ళ జీవన ఉపాధికి, గృహ నిర్మాణానికి, ఆర్థిక సాయానికి అన్నీ కూడా మరి బాగుగారు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదే సందర్భంలో వరికపూడిసెల ఫేజ్ 2 ఈ విధంగా ఉంటుందని ప్రస్తావించినప్పుడు మరి రెండు కలిపి ఒకే దాంట్లో ఇస్తే ఎంత ఎస్టిమేట్స్ అయిందో ఏమని కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మాచర్ల పట్టణ, మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈరోజు మనం అధికారంలోకి రాకముందు మాచర్ల నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఫోటోలు తీస్తాము. ఆ తర్వాత మేము డెవలప్ చేసిన తర్వాత మాచర్ల పట్టణం ఏ విధంగా ఉందో కూడా చేసి చూపిస్తాము. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, అలాగే రోడ్లు, ఉపాధి, ఈ అంశాల మీద దృష్టి పెట్టాం. అలాగే చారిత్రాత్మకమైన మాచర్ల పట్టణం చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. అలాగే సత్రశాల, నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్, అలాగే నాగార్జున సాగర్ బౌద్ధ ఆరామాలు, ఏవైతే చారిత్రాత్మకమైన సంపద ఉందో వాటన్నిటిని కూడా పరిరక్షణకు, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి అంతా బాగానే ఉంది. మా పరిస్థితి ఏంటంటే కార్యకర్తలు ఒక ఆవేదన ఉండొచ్చు, కొద్దిగా సహనం అవసరం. రాబోయే సంవత్సరం నుంచి అభివృద్ధితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచనలు చేస్తా ఉన్నాం. ఆ దిశగా ముందుకు తీసుకెళ్తాం. పార్టీ కోసం కష్టపడిన ప్రతి వాళ్ళకి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి కొంతమంది తప్పుడు సంకేతాలు ఇవ్వచ్చేమో కానీ నేను వీటన్నిటికీ కూడా ఉలిక్కి పడేవాడిని కాదు. ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టుగా మరి క్రియేట్ చేసే కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి చెప్తా ఉన్నాను. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత మరి నేను కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, రాజకీయాల్లో నేనంటూ రాజకీయాల గురించి ప్రస్తావించాలి అంటే
వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తేనే రాజకీయాల గురించి మాట్లాడతాను తప్పితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాగా అబద్ధాలు చెప్పను. వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి కాకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించకపోతే సన్యాసం చేస్తాను 2 సార్లు 2 దఫాలుగా మాట్లాడాడు. అలాగే మొన్న ఎలక్షన్లో కూడా చెప్పాడు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని. వాళ్ళ నీతి నిజాయితీ నిబద్ధతకి ఇది నిదర్శనం అని మీ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడో పశువేమల్లో ఒక కుటుంబ హత్య జరిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అత్తగారు చనిపోయారు. వాళ్ళ బావమర్దిని అరెస్ట్ చేశారు. కానీ అది మంచి పద్ధతి కాదని నాకు తెలుసు. ముస్లింస్ మీద దాడి చేశారు ఆ రోజు, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నారు కూడా. మొన్న రంజాన్ పండుగ ముందు ఎందుకని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అంటే చేతగాక కాదు ఇవన్నీ. మాకు చేత కాదు అనుకుంటే మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇక్కడ సమాజం బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి. పల్నాడంటే కక్షలు కార్పణ్యాలు రౌడీయమే కాదు, అభివృద్ధి పదంలో కూడా మనం చూపించాలి. అప్పుడే మన ఆస్తుల విలువలు పెరుగుతాయి, మన సమాజంలో అక్షరాస్యత స్థాయి పెరుగుతుంది. అలాగే మన బిడ్డలు భవిష్యత్తు ముందుకు పోతుందనే ఒక ఆలోచనతో ఈరోజు మేము పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు పండుగ గంటల్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.